వెల్కమ్ టు అందమైన ప్రేమలు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, చూసారు కదా థంబ్నెయిల్, నేచర్స్ వెల్త్, ప్రకృతి సిరులు. అంటే మేము ఇప్పుడే గ్రాసరీ షాపింగ్కి వెళ్ళొచ్చాము. గ్రాసరీ షాపింగ్ అందరిలానే గ్రాసరీ షాపింగ్ నాకు కూడా ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట కంపేర్ టు సమ్ పీపుల్స్. అంటే నేను కూడా పప్పు ఉప్పు అవే కొంటాను, కాకపోతే నేను కొన్నది కొంచెం ఆర్గానిక్వి కొంటాను అనమాట. సో అవి నేనైతే గ్రాసరీ షాపింగ్ ఏం చేశాను, బిల్ ఎంత అయింది, అవన్నీ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అది వీడియో. నేనైతే బ్రౌన్ రైస్ తీసుకున్నాను. మేము వెజ్కి బ్రౌన్ రైస్ యూస్ చేస్తాము, నాన్ వెజ్కి వైట్ రైస్ యూస్ చేస్తాము. సో అందుకని ఎందుకంటే కొంచెం బ్రౌన్ రైస్ యూస్ చేస్తే వెజ్ కర్రీస్ బాగా, అంటే రైస్ ఎక్కువ వెళ్దు, రైస్ కొంచెం వెళ్తుంది, కర్రీస్ బాగా ఎక్కువ వెళ్తాయి అన్నమాట. సో అందుకనేసి మేము వెజ్ కర్రీస్కి అదే వెజ్ తినేటప్పుడు బ్రౌన్ రైస్ యూస్ చేస్తాం, నాన్ వెజ్కి వైట్ రైస్ యూస్ చేస్తాము. సో అందుకని 2 kgs బ్రౌన్ రైస్ తీసుకున్నాను. నెక్స్ట్ మల్టీగ్రెయిన్ ఆటా. సో నైట్ టైం అయితే చపాతీ తింటాం మోస్ట్లీ, అందుకనేసి ఇక్కడ మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నాను. దీని ప్రైస్ ఏంటంటే, మీకు ఇందాకలా దీని ప్రైస్ చెప్పలేదా, మేబీ చెప్పకపోయి ఉండొచ్చు. 2 kgs 190 బ్రౌన్ రైస్. నెక్స్ట్ ఇది ఏముంచి ఎంఆర్పి 89 రూపీస్ అన్నమాట 1 kg. సో మల్టీగ్రెయిన్ అన్నిటికీ రేట్స్. నెక్స్ట్ ఏంటంటే మల్టీ మిల్లెట్ రవ్వ దోశ ఇన్స్టెంట్ మిక్స్. ఇది జస్ట్ ఇక్కడ ఎలా మిక్స్ చేయాలి అని ఉంటుంది, ఆ విధంగా మిక్స్ చేసుకొని మనం ఇన్స్టెంట్గా దోశ వేసేసుకోవచ్చు అన్నమాట. సో మల్టీ మిల్లెట్ రవ్వ దోశ ఒకటి తీసుకున్నాను. ఇవన్నీ 1 monthకి మాట. నెక్స్ట్ ఇది ఏంటంటే రాగి మాల్ట్, సోలర్ డ్రై పౌష్టికాహార మిక్స్డ్ ప్రోటీన్స్ రాగి మాల్ట్. ఈ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఇందులో రాశారు కదా. సో ఇవన్నీ మిక్స్ చేసిన పౌడర్ ఇది. మా పాప రాగి మాల్ట్ బాగా ఇష్టపడుతుంది కదా, సో తనకు ఒక్కొక్క దానికి ప్రైజెస్ చెప్పే బదులు టోటల్ బిల్ ఎంతో చెప్తాను వీటన్నిటికీ. సో ఇదేంటంటే మినపప్పు, ఇది 2 kgs తీసుకున్నాను ఈ మంత్ వరకు. ఇది గోధుమ పిండి, ఇది కూడా ఒక్కొక్కసారి చపాతీ చేసుకుంటాము, లేదంటే మా పాప అదే గోధుమ పిండిలో బెల్లం కలిపి అట్లా వేసుకుంటాం. మా పాప బాగా ఇష్టపడుతుంది అన్నమాట, మా పిల్లలకి బాగా ఇష్టం అదంటే. సో అందుకనేసి ఇది. నెక్స్ట్ ఇవి ఏంటంటే కందిపప్పు, ప్రకృతి వనంది. ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఇందులో చాలా ప్రోడక్ట్స్ ఆన్లైన్లో కూడా ఉంటాయి, కాకపోతే ఒక్కొక్కటి మనం ఆన్లైన్లోనే సెలెక్ట్ చేసుకోవాలంటే డెలివరీ ఛార్జెస్ కూడా కొంచెం ఎక్కువే పడతాయి. ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవడం అంటే కష్టం కదా, అన్నీ ఒకే చోట ఉంటాయి కాబట్టి నేను అలా పర్చేస్ చేసుకుంటాను. పైగా జస్ట్ మాకు 20 minutes అంతే ఆ షాప్ మా ఇంటి దగ్గర నుండి. సో ఇదేంటి కందిపప్పు మోస్ట్లీ అందరూ యూస్ చేస్తారు కదా, సో అది కందిపప్పు. నెక్స్ట్ సాల్ట్, రాక్ సాల్ట్. నేను రాక్ సాల్టే యూస్ చేస్తాను. సో అందుకని ఇవన్నీ ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి అనుకుంటారేమో, కాదు, నార్మల్ ప్రైజెసే ఉంటాయి. అయినా హెల్త్ కన్నా ఇంపార్టెంట్ ఏది కాదు కదా. సో అందుకనేసి మేము హెల్త్కి బాగా తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ అయితే చింతపండు 1/2 kg తీసుకున్నాను. నాకు 1/2 kg ఒక 2-3 months వచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ చారు పెట్టను, ఎక్కువ పులుసులు పెట్టను. సో ఇది చాలా రోజులైతే నాకు వచ్చేస్తుంది అన్నమాట చింతపండు. నెక్స్ట్ ఎందుకు చారు పెట్టినంటే ఎక్కువ నేను పప్పు వండుతాను మా పిల్లలకి. సో అందుకని కందిపప్పు 2 kgs తీసుకున్నాను. పప్పు ఎక్కువ మా పిల్లలకి పెడుతూ ఉంటాను అనమాట, అంటే ఎదిగే పిల్లలకి ప్రోటీన్ ఉండాలి కదా వాళ్ళు. సో ఎక్కువ నేను పప్పు అయితే పెడతాను. నెక్స్ట్ ఏమో ఇది బ్రౌన్ షుగర్. మా బాబు చిన్నప్పటి నుంచి బ్రౌన్ షుగరే యూస్ చేసేవాళ్ళము, అప్పుడు ఓన్లీ మా బాబుకే యూస్ చేసేదాన్ని. నెక్స్ట్ కానీ అలాగా కొన్ని డేస్ తర్వాత ఇంకా నేను కూడా టీలో బ్రౌన్ షుగర్ వాడడం మొదలు పెట్టాను. సో ఇప్పుడు ఇంకా అందరము బ్రౌన్ షుగరే యూస్ చేస్తాం అన్నమాట మోస్ట్లీ. నెక్స్ట్ ఇది ఏంటంటే అదే ఉప్మా రవ్వ. ఇందులో ఉప్మా రవ్వలో చాలా రకాలు ఉంటాయి. జొన్న రవ్వ,
సాముల ఉప్మా రవ్వ అలా చాలా రకాలు అయితే ఉంటాయి. కానీ అవేవి మా హస్బెండ్కి అంటే తినరు, మా పిల్లలు కూడా తినరు. అవేమి వాళ్ళకి ఎందుకు నచ్చలేదు అన్నమాట. ఉప్మా ఫ్లేవర్ వాళ్ళకి నచ్చలేదు ఉప్మా. సో అందుకని ఇప్పుడు ఈ ఉప్మా తీసుకుంటాను. ఇదైతే వాళ్ళు ఆ ముగ్గురు ఇష్టంగా తింటారు. సో అందుకని ఉప్మా తీసుకున్నాను. నెక్స్ట్ ఇదేంటి రోల్డ్ ఓట్స్తోని ఓట్స్ అప్పుడప్పుడు నేను తింటాను, లేదా మా పిల్లలకి పెడుతూ ఉంటాను అనమాట ఓట్స్ పౌడర్ చేసి. సో అందుకని ఓట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంట్లో అన్నీ కామన్గా జీలకర్ర ఎక్కువ యూస్ చేస్తాను నేనైతే. అన్ని పోపు దినుసుల కన్నా జీలకర్ర బాగా ఎక్కువ యూస్ చేస్తాను, అందుకే ఫాస్ట్గా అయిపోద్ది నాకు. సో అందుకని జీలకర్ర తీసుకున్నాను. బ్లాక్ శనగలు తీసుకున్నాను. ఇవి మా బాబుకి అంటే ఇవి బ్రేక్ కింద ఒక్కొక్కసారి పెడుతూ ఉంటాను అనమాట, ఇవి నానబెట్టి. సో అందుకని ఇవి తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ స్నాక్సే, ఇంకా స్నాక్స్ కూడా తీసుకున్నాను. ఇవేంటంటే గోల్డ్ ఫింగర్స్ తెలుసు కదా, మన ఎల్లో కలర్ ఉంటాయి, దానికి రీప్లేస్మెంట్ రాగి అన్నమాట. ఇవి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇవి. సో అందుకని మా బాబు అయితే వీటిని ఇంకా బాగా లైక్ చేస్తాడు, మా పాప మా బాబు. సో అందుకని వాళ్ళ కోసం తీసుకున్నాను ఇది. నెక్స్ట్ ఇవి చూపించలేదు కదా, డిష్ వాష్ లిక్విడ్స్. ఇవైతే నాకు మంత్లీ 5 అలా పడుతూ ఉంటాయి మోస్ట్లీ. సో డిష్ వాష్ లిక్విడ్స్ కూడా అవే తీసుకుంటాను అనమాట. ఎందుకంటే కొంచెం అంటే ఇంకా తోమే కూడా కొంచెం ఆర్గానిక్ ఉంటే బాగుంటాయి అనిపించింది అందుకనేసి. సో అందుకని డిష్ వాష్ లిక్విడ్స్ కూడా అవే తీసుకున్నాను. ఇదైతే మూంగ్ దాల్ బాత్ పౌడరు. సో ఇది మా పాపకి మా పాపకనే కాదు, మేమందరం కూడా ఇదే యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇన్కేస్ ఎప్పుడైనా నల్లు పెట్టుకోవాలంటే అందుకని ఇది యూస్ చేస్తాము. బాగుంటుంది ఇదైతే. ప్రతి ప్రోడక్ట్కి ఇంగ్రీడియంట్స్ అన్నీ రాసి ఉంటాయి ప్రతి ప్రోడక్ట్ మీద. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ స్నాక్ ఐటమ్స్. పిస్తా మా పాపకు చాలా ఇష్టము, రోజుకు ఒక 8 పెట్టినా తినేస్తుంది అన్నమాట. అందుకని ఇది మా పాప కోసం తిన్నాను. మా బాబు అంతగా లైక్ చేయట్లేదు పిస్తాని. నెక్స్ట్ ఇవి ఏంటంటే ఇవన్నీ స్నాక్స్. కొర్రలతో చేసిన గవ్వలు ఇవి స్వీట్గా ఉంటే పిల్లలు చాలా లైక్ చేస్తారు. మనము అంటే హెల్దీ బయట ఎలాగో తింటారు, బయట వాటితో పాటు మన ఇంట్లో పెట్టేవి ఎప్పుడు హెల్దీగా ఉంటే బాగుంటుంది అని నా ఫీలింగ్ అన్నమాట. సో అందుకని నేను ఇలాంటివన్నీ కొంటూ ఉంటాను అన్నమాట. నెక్స్ట్ అయితే మిల్లెట్ బిస్కెట్స్, మిల్లెట్ కుకీస్. ఇవైతే మిల్లెట్ కుకీస్ మా పిల్లలకి మోస్ట్లీ ఈ కుకీసే పెడతాను, వాళ్ళు చాలా లైక్ చేస్తారు అన్నమాట. సో అందుకని 4 తీసుకున్నాను. బేగా తినేస్తున్నారు అనమాట, చాలా ఫాస్ట్ అయిపోతున్నాయి ఇవి. నెక్స్ట్ రెడ్ రైస్ పోహా. ఇది రెడ్ రైస్వి, వైట్ రైస్ కాదు, రెడ్ రైస్ పోహా. మా బాబుకి ఎప్పుడైనా నాకు బద్ధకంగా ఉన్నప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పాల్లో పోహా వేసి ఇచ్చేస్తాను అనమాట. సో తినేస్తాడు, కొంచెం షుగర్ వేస్తాను, సో బాగా తింటాడు అనమాట. నెక్స్ట్ మక్కానా. మా పిల్లలిద్దరు మోస్ట్ ఫేవరెట్ మక్కానా. మా పాప చిన్నప్పటి నుంచి చాలా బాగా తింటుంది. కంపల్సరీగా ఏం కొనకపోయినా ఇది మాత్రం ఎవ్రీ మంత్ కొంటాం. రస్కులు ఎక్కువ కొనలేదు ఈసారి. మా పాప ఊరుగా తీసి వేస్తుంది అనమాట. అయినా మేము టీలో రస్క్ ముంచుకుని బాగా ఎంజాయ్ చేస్తాము, దానికోసం ఇవి. నెక్స్ట్ ఏమో ఇక్కడ ఒక జావర్ ఇడ్లీ రవ్వ. ఇది ఇప్పుడు తీసుకోలేదు, లాస్ట్ మంత్దే ఉన్నదన్నమాట. సో ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్ అంటే లాస్ట్ మంత్వి ఉన్నవి ఇప్పుడు తీసుకోము. కొన్ని ఏమొచ్చి ఆల్రెడీ కొన్ని ఇప్పుడు కొన్నవి మళ్ళీ నెక్స్ట్ వేరే కొంటూ ఉంటాం అన్నమాట. అంటే సపోజ్ ఇప్పుడు కొరగవలు కొన్నాం కదా, నెక్స్ట్ వేరే టైప్ అలా తీసుకుంటాం. ఇప్పుడు ఈ ఫ్లేవర్ బిస్కెట్స్ తీసుకున్నాం కదా, నెక్స్ట్ మంత్ వేరే ఫ్లేవర్ అలా తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే డ్రై ఫ్రూట్స్ అవి ఉన్నవి మరి తీసుకోము. సో అలాగా అంటే ఎవ్రీ మంత్ అయితే షాపింగ్ చేస్తాము, లాస్ట్ మంత్ లేనివి ఈ మంత్ అలా చూసుకొని చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో నా మోస్ట్ ప్రయారిటీ ఏంటంటే హెల్దీగా ఫుడ్ తినాలి అనేసి. బయట అలాగే అలాగే మేము బయట తినము అనేం కాదు, బయట ఫుడ్ కూడా తింటాము. కాకపోతే ఏంటంటే ఇంట్లో మాత్రం హెల్దీ ఫుడ్ ఉంటే బాగుంటుంది అనేసి నా ఫీలింగ్. అబ్జర్వ్ చేసి ఉంటే ఇక్కడ నేను మెయిన్ కుకింగ్కి సంబంధించి ఒక ఐటమ్ అయితే తీసుకోలేదు. ఏంటంటే అది ఆయిల్
అది వేరేగా పర్చేస్ చేస్తాం అన్నమాట. మోస్ట్లీ మేము వాడేది పీనట్ ఆయిల్ అండ్ జింజర్లీ ఆయిల్ యూస్ చేస్తాము. సో అవి బయట తీసుకుంటాము. అది నా మెయిన్ ప్రయారిటీ. అదే చెప్పాను కదా, హెల్దీ ఫుడ్. కనీసం బయట వెళ్ళినప్పుడు ఎలాగో బయట ఫుడ్ తింటూ ఉంటాం, తప్పదు. అది ఇంట్లోనైనా హెల్దీ ఫుడ్ తినాలి. కొంచెం అంటే మా పిల్లలు చిన్నవాళ్ళు కదా, వాళ్ళకి కొంచెం హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ నేర్పించాలని చెప్పేసి మేము ఇలా ఆర్గానిక్ పర్చేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. మనం కూడా హెల్దీగా ఉంటాం కదా, సో అందుకనేసి ఇందులో ఎక్కువ ఆర్గానిక్ అంటే కెమికల్ ఫ్రీ ఉంటాయి కదా. సో అది. సో బిల్ అయితే ఎంతైందంటే 3869 అయింది. ఇవన్నీ మంత్ కంప్లీట్ అయిపోతాయని కాదు, ఈ మంత్ స్నాక్ ఐటమ్స్ మాత్రం అయిపోతాయి. కాకపోతే మిగిలినవి అయితే కొన్ని మిగులుతాయి, నెక్స్ట్ మంత్ అవి యూస్ చేసుకుంటాము. నెక్స్ట్ వేరే ప్రోడక్ట్స్ అయితే మళ్ళీ కొనుక్కుంటాం అన్నమాట. సో అది అంటే మా నలుగురికి ఇవి ఓన్లీ 4 మెంబర్స్కి ఇంత అయిందన్నమాట. సో ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనకి హెల్త్ అనేది ఫస్ట్ ప్రయారిటీ కదా, అందుకని చెప్పేసి నేను ఇంట్లో ఏమున్నా కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ వండాలని డిసైడ్ అయ్యి నేనైతే ఇవన్నీ పర్చేస్ చేస్తూ ఉంటాను. అలాగే మేము బయట ఫుడ్ తినమని కాదు, బయట ఫుడ్ కూడా తింటాము. వీకెండ్స్లో బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటికి రావడం లేట్ అవుతుంది కదా, అలా తినేస్తూ ఉంటాం అన్నమాట. కాకపోతే ఏంటంటే కొంచెం ఇంట్లోనే ఏమైనా కుకింగ్ చేసినవన్నీ వీటితోనే నేను మోస్ట్లీ చేస్తూ ఉంటాను అన్నమాట. సో అది నేను చెప్పాలనుకుంది. నెక్స్ట్ సో ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మేము ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్టయితే మీరు ఒకసారి నా పాత వీడియోస్ కూడా చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అంతే. ఓకే, బాయ్ బాయ్.